సార్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే సెంటర్ ఆఫ్ హైదరాబాద్ గత నెల రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి హవా కొనసాగుతుంది. హైడ్రా 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 మీద మీకున్న అవగాహన ఏంటి? హైడ్రా వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి సార్. హైదరాబాద్కు మరి యొక్క పేరు ఏం సార్? భాగ్యనగరం. ఇంకొకటి అంటే లేక్ సిటీ. లేక్ సిటీ. ఓకే. హైదరాబాద్ను లేక్ సిటీ అంటారు. 2540 చెరువులు ఉండేయట సార్. ఇంకా ఎక్కువ సార్. అవునా? నిజాం కాలంలో ఉండేటివి ఇంకా ఎక్కువ. లేక్ సిటీ హైదరాబాద్. ఇది 1968, 69లో మనం వచ్చినది మీరు చెప్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో హార్డ్గా 400, 300 మిగిలిపోయినాయి సార్. అన్ని లేక్స్ కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు సార్. అది తప్పు కదా సార్. అధికారం ఉంది అని చెప్పి వాళ్ళలో ఇది ఒకటి గవర్నమెంట్ ఆఫీసర్ల తప్పు. ఆఫీసర్లు పలుకుబడి ఉన్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల తొత్తులుగా మారడం రెండవ తప్పు సార్. కానీ ఇప్పుడు పాపం కొనుక్కున్న వాళ్ళు మీరు చెప్పినట్టే మధ్యతరగతి వాళ్ళు ఒక్క ఇల్లుంటే చాలు జీవితం సరిపోద్ది అనుకునే ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కడికి ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటాడు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సార్ 10 రూపాయలు మనం ఒక కొడుకు చాక్లెట్ ఇవ్వాలంటే 10 మాటలు ఆలోచిస్తాం. అరే ఇంట్లో పప్పు బెల్లాలు ఉన్నాయి తిను, ఇంకొకటి ఏదో అమ్మ చేసింది తిను అని. అట్లాంటిది ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టి సామాన్య మానవుడు కొన్నప్పుడు మినిమం అవగాహనతో చూడవలసిన బాధ్యత ఉన్న ప్రజలది సార్. వాళ్ళు పొరపాటున మోసపోయినారు, ప్రభుత్వాన్ని సార్. అటువంటి దాంట్లకు పర్మిషన్స్ ఇచ్చి అది చేస్తూ ఉన్న అధికారులది, తర్వాత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన మేధావి వర్గాన్ని. ఈ రెండు మనం చెప్పాలి సార్. చెప్పాలి. దేనికంటే ఇది కోడిగుండా గుడ్డి ముందా అనే సామెత కింద నిజంగా ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారని పక్కన పెడితే ఎంత అన్యాయం సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయింది సార్. అసలు పవర్ ఇవ్వలేదు అనుకోండి, పవర్ కన్జంప్షన్ ఇవ్వలేదు, పవర్ సప్లై ఇవ్వలేదు గవర్నమెంట్. అది కరెక్ట్ కాదని అతను ముందుకు వెళ్తాడా సార్? వెళ్తాడా? ఆ గవర్నమెంట్కి సంబంధించి ఒక పవర్కి సంబంధించిన ఏమి ఇవ్వకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళాడు కదా. బిల్డింగ్ కట్టడానికో, లేకపోతే బోర్ వేసుకోవడానికో, లేకపోతే ఇంకొక దానికో 100 రకాల కార్యక్రమాలకు వెళ్ళాడు కదా సార్. ఇదంతా నేను ఇక్కడ హైడ్రాని పూర్తిగా నేనేమి సమర్థించట్లేదు, అలా అని వ్యతిరేకించట్లేదు సార్. చూస్తున్నాం నిజంగా ప్రజలకు మంచి జరిగి పర్యావరణానికి మంచి జరిగితే మంచిదే. నేను ఇప్పుడు కానీ మధ్యలో అక్కడ ఎంతోమంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పెద్ద వాళ్ళు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు, వేల కోట్లు ఉన్న సంగతి నేను మాట్లాడట్లేదు. సామాన్యుల పరిస్థితి చిందరవందర అయిపోతుంది. వీళ్ళ పరిస్థితి ఏమవబోతుందని అడుగుతున్నాను. దానికి విధి విధానాలు ప్రభుత్వం తయారు చేయాలా సార్. సామాన్య మానవులు, మొన్న మీకు తెలిసి ఉంటుంది, పేర్లు వద్దు, పెద్ద వాళ్ళు, బాగా కడుపు నిండిన వాళ్ళు, వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళలో తప్పు చేస్తే దానికి తప్పు లేదు ప్రభుత్వం. కానీ సామాన్య మానవులకు ఆల్టర్నేటివ్ చూపించాలి సార్. అది కానీ భూమి కానీ వాళ్ళకు వసతి సౌకర్యాలు కలుగజేసి చెయ్యాలి. తర్వాత నిర్మాణంలో ఉన్న భవనాలను కానీ ఏవైనా కూల్చేయచ్చు సార్. రెసిడెన్స్గా ఉన్న వాళ్ళవి మాత్రం వాళ్ళకు కొంత టైం ఇచ్చి, సమయం ఇచ్చి, అవగాహన కల్పించి, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆల్టర్నేటివ్ ఇచ్చిన తర్వాతనే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి సార్. మీరు ఇన్నిట్లో వెల్ఫేర్కి సంబంధించి ఎంతోమంది 70 ఏళ్ల పైబడ్డ ముసలి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. రూరల్ ఏరియాస్లో ఉన్న చదువుకునే పిల్లల గురించి విద్య నేర్పించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని చూస్తున్నారు. సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించి ఉద్యోగాల్లో ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న వాళ్ళు దీనికి సంబంధించి గవర్నమెంట్కి ఒక మెమొరాండం, ఇంతమంది మేధావులు మీరు చెప్తున్నట్టుగా 25 లక్షల మంది ఒక గ్రూప్ లాగా ఉన్న ఒక సంస్థ మీది. అలాంటి ఒక సంస్థ మీరు ఒక మెమొరాండం ఇచ్చి దీనికి ఇలా చేయండి అని చెప్పేసి మీ వంతుగా ఒక సూచన చేయొచ్చు కదా సార్? ఎస్ సార్. సురేష్ ప్రభు ఎక్స్ మినిస్టర్, ఆయన ఇప్పుడు దీనికి చైర్మన్. పార్లమెంటులో ఒక బిల్లు తేబోతూ ఉన్నాం. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు స్వయం పరిపాలన విధానం. ఓకే, ఇది ఒకటి చేస్తున్నాం. రెండవది అవేర్నెస్, ప్రజలకు అవగాహన కల్పించడం. 3, మనం దీనికి ఈ విధంగా చేస్తే పర్యావరణాన్ని ఇంటి నుంచే మొదలైతే, ఇప్పుడు ఒకప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అయితే మీరు చెప్పినట్లు
ఖర్చు అన్నీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ సొసైటీస్ వచ్చిన తర్వాత వాటర్ కన్జంప్షన్ కానీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ను కానీ కొంత కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇది కార్ పూలింగ్ కానీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఇంకొక 2 ఉన్నాయి సార్. ఒకటి సైబర్ క్రైమ్, కరెక్ట్. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మోసపోతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్లో పెద్దది మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఒక లాయర్, 4 కోట్ల రూపాయలు. ఆయన ఒక లాయర్ ఫస్ట్ ఫోన్ నాకు చేశాడు. ఇమీడియట్గా నేనేం చేసిన, సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసి ఫస్ట్ యూ గో అండ్ స్పీక్ బషీర్ బాగులో పోయి రిజిస్టర్ చేసిరా. ఆయన ఏం చేశాడంటే పలు దఫాలుగా డబ్బులు వేస్తూ వచ్చాడు. వాళ్ళు మోసపోయినారు సార్, ఆ అమాయకత్వాన్ని మోసపోయినారు. కాదు సార్, అన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు అంత మోసం చేస్తుంటే ఎలా మోసపోతున్నారు సార్? నేను కూడా చదివి షాక్ అయిపోయాను. ఒక సంఘటన కాదు, అలాంటి 3 సంఘటనలు ఉన్నాయి. మానవుడు ఆశాజీవి సార్. తర్వాత కొంత కాకుండా అంటే స్వార్థం అనేది ఉండాలా, లైఫ్ బాగుండాలా, ఊరికే వచ్చే డబ్బులు ఉంటే అది మనం చేసిన తప్పు పని. మనం అరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఊరికే వచ్చే డబ్బులు నిలబడవు అని నీకు విద్యా వ్యవస్థలోనే నువ్వు మారల్ క్లాసెస్లో చెప్తా వస్తే ఆ తప్పులు చెయ్యరు కదా సార్. ఈరోజు మారల్ క్లాసెస్ లేవు, డ్రిల్ క్లాసెస్ లేవు, సోషల్ సైన్సెస్ లేదు. ఓన్లీ చదువు అంటే నీకు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, వాడు లాయర్ అవుతాడా, ఎట్లా ఏ విధంగా ప్రజలను సంఘాన్ని దోచుకొని డబ్బులు కావాలన్నా అని అది పేరెంట్స్ యొక్క ఆలోచన దృక్పథం మారాలి సార్. అది మెయిన్ కావాల్సింది. అది దానికి పేరెంట్స్ యొక్క ఆలోచన దృక్పథం మారాలంటే ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ఇంట్లో పిల్లోడు నిజంగా బంగారు భవిష్యత్తు ఉండాలి అనుకుని కోరుకుంటారు. మన ముందు తరాలన్నీ కూడా ఈ 3 రంగాల్లోనే 4 రంగాల్లోనే అద్భుతమైన విజయాలు సాధించి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్లు చేసుకున్న కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, డాక్టర్స్ అయి ఉండొచ్చు, లాయర్స్ అయి ఉండొచ్చు, ఇక మీరు చెప్పిన మిగతా ఎన్ని అయి ఉండొచ్చు, ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడే ఒక గౌరవప్రదమైన పేరు, మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి డాక్టర్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తారు. వేరే ఒక వృత్తుల పేర్లు చెప్పండి సార్, వాళ్ళు ఎంత బాధపడతా చెప్తారు సార్. ఈ రోజుటికి కూడా ప్రపంచంలో ఇంత అతి త్వరగా డెవలప్ అవుతూ ఉన్న కంట్రీ ఏమంటే భారతదేశం సార్. నేను అబ్సల్యూట్లీ రైట్ సార్. దిశ పశుభశ్చ కృష్యాదో రుచి శుచి ధర్మాత్మ గుణావాన్ యశ భారతీయత. అంటే ఆ సంస్కృతి, నాగరికత, కష్టపడే మనస్తత్వం కొంత ఇప్పుడు మనకు టీవీ, మీడియా, ఫోన్లు వచ్చినాక పాశ్చాత్య నాగరికతకు కొంత యువత దారి తప్పుతూ ఉంది. కానీ ఇంకా మన సంస్కారము, మన యొక్క ఈ యొక్క మన ఉద్దేశాలు, భారతీయత ఇంకా ఉంది సార్. మళ్ళీ సైకిల్ లాగా మళ్ళీ మన భారతీయత చుట్టూ మన యువత తిరిగిద్దంటారా? ఎస్, వాళ్ళకు మారల్ సైన్సెస్, నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్య వల్లరి, కాళిదాస కవిత మంజరి, తాన్సేన్ ఘానజరి, త్యాగరాజ కృతిలహరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమ గిరీంద్ర మకుటోజ్వల చెప్పన్న రాజ్యాలను ప్రసరించిన దేశం, సీతాద్రి మొదలుకొని సేతువు వరకు స్త్రీలు పొంగించిన దేశం, ఉపవాసాలు సాధించిన దేశం, ఉపనిషత్తులు బోధించిన దేశం నా భారతదేశం సార్. సంస్కృతి, ఆ భారతీయత నరాలా ఉంది సార్. రావాలి సార్ మళ్ళీ భారతీయులందరూ. పరమహంస, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద ఎంతోమంది మళ్ళీ పుట్టుకొని వస్తారు సార్, మనకు మార్గదర్శకులు అవుతారు. జరుగుతుంది మన సంస్కృతి, మన యొక్క భారతీయత, మన యొక్క సంస్కారము అంతే సార్. ఇతరులకు సహాయం చేయాలా, మనము కావాలా, ఇద్దరు డెవలప్ కావాలా, అది భారతీయుల్లో ఉన్న గొప్పదనం సార్.